ఇక్కడ ఉంటారా అండి? లేదమ్మా, రేపు యుఎస్ వెళుతున్నాను. అటెండ్ అవ్వాల్సిన కార్యక్రమాలున్నాయి, మళ్ళీ రావాలి. పెద్ద కర్మ గురించి చెప్తున్నట్టున్నారు. ఇంకా తన గురించి అనుకోని కూడా ఏం లాభం లేదులేమ్మా. సరేమ్మా, ఎక్కడికో వెళుతున్నట్టున్నావు, ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను. అలాగేనండి. కానీ మీకొకటే చెప్పగలను, మీ ఆవేదన వర్ణాతీతమే. అదే తలుచుకుని కుమిలిపోయినా ఉపయోగం ఉండదు కదండి. ఇంకా మర్చిపోవాలి. ఐ అండర్స్టాండ్ అక్షర. వస్తానండి. పద. ఇంతసేపు ఏంటమ్మా? చిల్లర లేదన్నారు డాడ్. అవును, ఎవరు? అక్షర. మీరేం చెప్పారు డాడ్? ఏం చెప్తాను శృతి, ఉన్నదే. నేను ఉన్నానని మీరు చెప్పారా? లేదమ్మా, నీకు అక్షర నచ్చదు, కానీ నీ గురించే తను బాధపడుతుంది తెలుసా? చచ్చానని పడుంటుంది. ఉన్నానని తెలుసుంటే విశ్వరూపం చూపించే. కనకవత్త, నొప్పి తగ్గిందా? బుడ్డదాన్ని తీసుకొచ్చేశారా? ఇది తగ్గలేదు, అది దొరకలేదు. ఆ అరవింద్ అక్షర సమేతంగా వచ్చి ఈ వెధవల్ని విరగ్గొడితే పారిపోయి వచ్చారంట. అదొక్కటే జరిగింది. ఓ, అక్కడికి వచ్చింది. ఇంకెక్కడికొచ్చింది? డాడీని దింపడానికి వెళ్ళాను కదత్తయ్యా. అక్షర డాడీని చూసేసింది. నిన్ను చూస్తే ఇక్కడికి వచ్చేదాన్నా? డాడీయే నేను బతుకున్నానన్న సంగతి అక్షరకి ఎక్కడ చెప్పేస్తారోనని టెన్షన్ పడిపోయాను. లక్కీగా ఏమీ చెప్పలేదు. ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. శృతి బతికే ఉంది. ప్రమోద్ గారు, మీరు పోలీసులను తీసుకుని కనకం ఇంటికి వచ్చేయండి. ఆ శృతిని ఎలాగైనా పట్టుకోవాలి. సరే మేడం. ఇంకా జాగ్రత్తగా ఉండు శృతి, అక్షరకి కనపడకు. ఆ అక్షర తలకిందులుగా తపస్సు చేసినా ఇంకా కనబడ్డం అంటూ జరగదత్తయ్యా. కరెక్ట్. నువ్వు ఉన్నదెక్కడా? కనకం కంచుకోటలో. నువ్విక్కడ ఉంటావన్న అనుమానం కూడా రాదు. వాళ్ల దృష్టిలో నేను చనిపోయాను కదా, ఆ డౌట్ అయినా ఎందుకొస్తుంది? నా చావు అక్షరకొక మిస్టరీ. ఆ అక్షర హిస్టరీలోనే కనిపెట్టలేదు. ఎస్, నాతోనే పెట్టుకుని నన్ను అవమానించి నా మంత్రి పదవిని పోయేలా చేస్తుందా? ఇంకా దాని చెల్లికి ఉరి శిక్షే గతి. ఆ శిక్ష చాలత్తయ్యా. ఆ అక్షర జీవితాంతం జీవోత్సవంలా బతకడానికి. అప్పుడు మానసికంగా చచ్చిన పాముని చిన్న కర్రతో కొట్టినా చస్తుంది. ఇవన్నీ మనం త్వరలోనే చూస్తాం. వెయిటింగ్. మేడం మేడం, ఆ కలెక్టర్ అక్షర వస్తుంది. పోలీసులతో ఎందుకు వస్తున్నట్టయ్యా? ఎవడికి తెలుసు? నువ్వు ముందు కనపడకుండా వెళ్ళి దాక్కో. వెళ్ళు, వెళ్ళవే. రే, ఇక్కడి నుంచి వెళ్ళండి. బతికున్న దాన్ని ఏకంగా నా చెల్లి చంపిందని అరెస్ట్ చేయిస్తారా? బ్యాంకుకి 10 కోట్లు ఎగ్గొడుతుందా? చెప్తా, ఎవ్వర్నీ వదలను. ఒసే శృతి, దొరక్కే నీతో పాటు నాకు కూడా చెప్పకూడదు తినిపిస్తుంది.
వామ్మో, ఇంకా రారనుకుని ఇక్కడికి వస్తున్నాడు కదా, దొరికిపోతానా? ఇంకా కుదరదు. ఓ, రూల్స్ ని బ్రేక్ చేసే కనకం గారు రూల్స్ మాట్లాడుతున్నారా? అదంతా కాదు. అసలు చనిపోయిన శృతి బతికే ఉందని ఏ ప్రూఫ్ తో వచ్చి ఇదంతా చేస్తున్నారు? ఆ శృతి ఫోన్ వర్క్ అవ్వడం వల్ల, ఈ సెల్ నుంచి వేరే వాళ్ళకి కాల్స్ వెళ్లడం వల్ల, అది ఇక్కడే సిగ్నల్స్ రావడం వల్ల. ఈ ప్రూఫ్ సరిపోదా? ఇది మరీ బాగుందే. శృతి సెల్ పనిచేస్తే శృతి బతికినట్టా? మరి ఏసీపీకి ఫోన్ చేసిందెవరు? ఇది అన్ని లాగే వచ్చిందిగా. అనవసరంగా చేసి చచ్చానే, ఏదో ఒకటి చెప్పొద్దా? చెప్పండి కనకం గారు, ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. ఈ ఫోన్ వాడుతుంది నేనే. కేసు గురించి ఎంతవరకు వచ్చిందని అడగడానికే ఏసీపీ గారికి ఫోన్ చేశాను. ఆహా, మరి మీ ఫోన్ ఏమైందో? శృతి ఫోన్లో హరిగారి నంబర్ ఉందని మాట్లాడాను. దీనికెందుకు ఇష్యూ చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ నెంబర్ యూజ్ చేయకూడదని మీకు తెలీదా? అవునా? నిజంగా నాకు తెలీదు. నమ్మమంటారు. ఏం యాక్టింగ్ చేస్తున్నారండి? అక్షరా, నటించాల్సిన అవసరం నాకు లేదు. దానివల్ల నాకేమైనా కోట్లొచ్చి పడేదుందా? అదే అప్పులు చేసి పోయింది. నాకు ఏం వస్తుందని కాపాడతాను? అయినా చనిపోయిన దాని ఫోన్ నేను వాడుతున్నా. సెల్ ప్రూఫ్ గా చూపించి బతికే ఉందంటే నేనెక్కడి నుంచి తీసుకురాను? మొత్తం వెతికారు. ఒకవేళ మీరనుకుంటున్నట్టే ప్రాణాలతో ఉండుంటే కనపడేది కదా. మరి ఇదొక్కటి చెప్పండి, ఏసీపీ గారికి మీరేం పంపించారు? మళ్ళీ టెన్షన్ పెడుతుంది కదా. చెప్పండి. మీరే సెల్ వాడుతున్నప్పుడు, మీరే ఏసీపీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏసీపీకి పంపించింది చెప్పాలి. ఎప్పుడు? ఎన్నిసార్లు ఎన్ని పంపించారేంటి? ఆహా, అది కాదు. చెప్పండి. ఏం చెప్పాలి? ఏం పంపించావే? నన్ను టెన్షన్ పెడుతున్నావు. ఎంత ఆలోచిస్తున్నారంటే మీరు ఈ సెల్ వాడడం లేదు. పంపింది శృతే, అది కన్ఫర్మ్. చెప్పులు చీపురు పెడితే దయ్యాలు రావంటారుగా, పెట్టేశా. ఇక నా కల్లో కూడా రావు. ప్రశాంతంగా పడుకోవచ్చు. ప్రొడ్యూసర్ గారు అసలు దాన్ని తలుచుకోవద్దు అన్నారుగా. అసలు ఆ దయ్యాన్నే తలుచుకోను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దయ్యాల టైం అయింది, అయినా రాలేదంటే చెప్పు చీపురు పవరు. నా కల్లోకొచ్చారు, చెప్పు చీపురు రుచ్చు కొట్టేస్తా. జాగ్రత్త.
రేపు అపర్ణని కోర్టుకు తీసుకెళ్తారంటోదినా. కనీసం కోర్టులోనైనా అపర్ణని తప్పించే మార్గం చూడాలి. అది బతికే ఉందని నిరూపించి కనకం ఇంట్లోనూ సెర్చ్ చేయించాను. ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఫోటో తీసినవాడు ఎవడో తెలిస్తే ఒక చిన్న క్లూ అయినా దొరికినట్టవుతుంది. నేను అదే చూస్తున్నాను. డైరెక్టర్ గారు ఇంకా ఇంటికి అస్సలు వెళ్ళను. రాత్రి మళ్ళీ నేను తెలుసుకోకపోయినా శృతి దయ్యం ఇంకో 2 దయ్యాలు వేసుకొచ్చి భయపెట్టేశాను డైరెక్టర్ గారు. అవునా? అసలేమని భయపెడుతుంది రామారావు? ఆస్తుల మీద సంతకాలు పెట్టమని డైరెక్టర్ గారు. చచ్చిన దానికి ఆస్తులు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నేనప్పుడు అలా చేశానని ఇప్పుడు ఇది చచ్చి అలాగే చేస్తుంది. కర్మ. నేను ఇంకా ఇంటికి వెళ్ళను డైరెక్టర్ గారు. ఆ బాధ నేను పడలేను. నేను వెళ్ళను డైరెక్టర్ గారు. నేను వెళ్ళను. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే మేడం. ఈ మంత్ 20వ తారీఖు మాజీ కార్పొరేటర్ శృతి పోస్ట్ మార్టం ఇక్కడ జరిగింది. నాకు కొంచెం రిపోర్ట్స్ కావాలి. ఓకే మేడం. అజయ్, ఆ ఫైల్స్ అన్ని చెక్ చేయి. మొత్తం వెతుకు త్వరగా. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఒకవేళ రిపోర్ట్స్ పోలీసులు తీసుకెళ్ళినా మీ దగ్గర కాపీ ఉంటుంది కదా? షూర్ గా ఉంటుంది మేడం. కాపీ ఫైల్ చేయకుండా, రిజిస్టర్ లో నమోదు చేయకుండా ఇవ్వం. ఓకే. అజయ్, త్వరగా చూడు. మేడం, ఈ నెల 20వ తారీఖేనా? అవును. నేనంతా వెతికాను మేడం. శృతి పేరుతో ఆ రిపోర్టే లేదు. లేదా? పోనీ రిజిస్టర్ లో ఏమైనా ఉందేమో చూడండి. చూస్తాను మేడం. మేడం, ఏజ్ ఎంత ఉండొచ్చు? 30. ఓకే మేడం. మేడం, రిజిస్టర్లో కూడా ఆ డేట్లో లేదు మేడం. ఆ రోజు అబోవ్ 50 ఉన్న వాళ్ళకే పోస్ట్ మార్టం జరిగినట్టుంది. మీరు చెప్తున్న ఏజ్లో ఏ పోస్ట్ మార్టం జరగలేదు. ష్యూరా? ష్యూర్ మేడం. ఆ రోజు శృతి పేరుతో ఏ పోస్ట్ మార్టం జరగలేదు. ఆ రోజున డాక్టర్ నేమ్ ఏంటి? శ్రీధర్ మేడం. ఎంతగా మోసం చేస్తుంది. దీన్ని బట్టి మొత్తం ప్లాన్ ప్రకారంగానే ఆ దొంగలందరూ కలిసే చేశారని క్లియర్ గా అర్థం అవుతుంది. నీకు డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అడగడం వల్ల పెద్ద ఆధారమే కనిపెట్టగలిగామమ్మా. వాళ్ళని వదలకండి పెద్దమ్మా. అమ్మని బయటికి తీసుకురండి. అవునమ్మా, పాపం అపర్ణ ఆంటీ ఏం చేయకుండా అరెస్ట్ చేశారు. తీసుకురావడం తథ్యం బుజ్జి. రామారావు, ఈ రాత్రికి నువ్వు అదే ఇంటికెళ్ళు. అమ్మో డైరెక్టర్ గారు, అవి దయ్యాలు కావని తెలిసిపోయింది. సరే, కానీ నరరూప రాక్షసులు కదండి. నేను సంతకం పెట్టలేదని ఈసారి నన్ను చంపేసి నా వేలుముద్రలు తీసుకుంటే? రామారావు, నిన్ను వెళ్ళమన్నాను కానీ మేం రామన్నామా? ఓ, వస్తారా? అయితే ఓకే డైరెక్టర్ గారు. ఆల్ కాంబినేషన్ సీన్ అన్నమాట. కంటెంట్ ఏంటండి? మన సీన్ని కాపీ కొట్టి నిన్ను భయపెడుతున్నారు కదా, దానికి తెలియని కంటెంటే ఉంటుంది. సీన్ ఏంటంటే ఇది సీన్. సూపర్ సూపర్ సూపర్. అది బతికే ఉందని మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అపర్ణని నిర్దోషిగా విడిపిస్తాం. డన్. మై డియర్ డెవిల్, చాలా థ్యాంక్స్ అన్నయ్య. సమయానికి దేవుళ్లా వచ్చి అప్పుని బెయిల్ మీద బయటికి తీసుకురావడానికి ఎంతో హెల్ప్ చేశారు. ఊరుకో అక్షర, మీరు మాకెంతో చేశారు. నేను ఏమాత్రం చేయలేనా? చేయాలన్న మనసు కూడా ఉండాలి కదనయ్య. అలా ఎంతమందికి ఉంటుంది? మీకు రుణపడుంటాను. ఏంటప్పు ఇదంతా? నువ్వు నిర్దోషం అని కూడా త్వరలోనే తేలుతుందప్పు. అవునన్నయ్య, ఈ వారంలో కోర్టుకి రావాలన్నారు. మనం మీలోపే శృతిని పట్టుకోవాలి. అది బతికే ఉందని నిరూపించాలి.
రాజేష్, అప్పుని తీసుకుని ఇంటి దగ్గరికే వస్తున్నాను. అవునా? మీరు అప్పుని తీసుకొస్తారని నేను గుడికొచ్చాను వదిన, దండం పెట్టుకోవడానికి. సరే రాజేష్. రాజేష్ బయటున్నాడంట. అందరూ అప్పు కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇంటికెళ్దాము. సరే అక్షర. నువ్వు భయపడి నన్ను భయపెట్టకే. నా పంచె మీద అంచు కూడా పీకలేరు. పద, వేషాలు తీసేసి రిలాక్స్ అవుదాం. వీళ్ళేంటి భూపతింటికి వెళ్తున్నారు? కారాపు. ఎవరు అక్షర? మన రెస్టారెంట్ లో వర్క్ చేసే వాళ్ళన్నయ్య. అవునా? అక్షయ, పంచె మీద అంచు కూడా పీకదన్నా, ఏకంగా మనల్ని పీకి పారేయడానికి వచ్చేసిందయ్యా మీ అమ్మ తోడు. వెదరకే. అక్షయ, అక్షయ, అదే కనపడుతుంది కదా, ఇంకా మాకేం కనపడుద్దో. మీరేంటిక్కడ? మీరేనా అమ్మగారు? మమ్మల్ని ఊర్లో పేరెంట్ పిలిచేదెవరా అని అనుకుంటున్నాం. అదేంటి చూస్తూనే ఉన్నారుగా, దగ్గరకు వచ్చాక చెప్తున్నావు. అది అయ్యా, వయసు అయిపోయింది కదయ్యా, దూరదృష్టి కాస్త మందగించినదయ్యా. బాగా దగ్గరికి వస్తే కానీ కనిపించదు. నేను ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతున్నాను. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి తప్పించయ్యా. అదే అమ్మగారు, చిన్నయ్య గారు, అదే రాజేష్ బాబు గారు, ఆయన ఇల్లు ఇదే అని తెలుసుకుని మా పని నచ్చినాదో లేదో అడిగిపోదామని వచ్చినాము. మరే రెస్టారెంట్ లోనే అడగొచ్చు కదా. ఒకటి చెప్పటానికి వెతుక్కుంటుంటే ఇన్ని అడుగుతారేంటి? అవును, అక్కడే ఉన్నప్పుడు అడగకుండా ఇల్లు తెలుసుకుని మరీ కష్టపడి రావడం దేనికి? అనుమానం వచ్చి వేషాలు పీకారంటే చెప్పించి కొడతారు. ఏదో ఒకటి చెప్పు. చూస్తారే, చెప్పు పిచ్చమ్మా. నన్నే అడిగిందా? అయిపోయా. ఏం లేదమ్ముగురు, ఆడ వీళ్ళు అడగలేకపోతున్నాము. ఇంటికాడైతే ఫ్రీగా ఉంటారని వచ్చినాము. ఎలాగో వచ్చాం కదమ్మా, అడిగేసే పోతాం. ఆయన ఇంట్లో నీకోసం మాకంటే ఎక్కువ చిన్నేనే తల్లడిల్లిపోయింది. ఆ కనకం ఇంటికి కూడా వెళ్లి నిన్ను విడిపించమని ప్రాధేయపడింది. అవునా పూర్ణ, నీ గురించే ఏడుస్తూ రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర కూడా పోయేది కాదు. నిన్నే కలవరిస్తూ ఉండిపోయేది. ఉపవాసం కూడా చేసి గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. ఆయన చెప్పారు మావయ్య గారు, నీ మీద పట్ట నింద నిజం కాదని త్వరలోనే నిరూపణ అయ్యి నువ్వు నిర్దోషిగా రావాలి. ఎలా అయితేనే ఇంటికి వచ్చేసావు, చాలా సంతోషంగా ఉందప్పు. అంతా అన్నయ్య వల్లే. థ్యాంక్స్ అయ్యా. అప్పు, ఏంటప్పు ఇదంతా? నువ్వేమైనా పరాయి దానివా? నా సొంత చెల్లెలివి కాకపోయినా అంతకంటే ఎక్కువ. ఇంకా శృతినే పట్టుకోవాలి అక్షర. దానికి ఈ రాత్రికే స్కెచ్ చేశామన్నయ్య.
దాని బండారం బయట పెట్టి బయటకు తీసుకురండి అమ్మా. సరే మరి నేను వెళ్ళొస్తాను అప్పు. అన్నయ్య ఒక్క నిమిషం. ఖుషికి బట్టలు తీసుకున్నాం, ఇవ్వండి. సరే అక్షర, వస్తాను అత్తయ్య. వెళ్ళొస్తాను మావయ్య. మంచిది బాబు. మమ్మీ నెక్స్ట్ ఏంటి? రామారావుకి ఫోన్ చేయాలి. డైరెక్టర్ గారు, ఇంట్లోనే ఉన్నావు కదా రామారావు? అవును డైరెక్టర్ గారు. ఉండు, ఈ రాత్రికి శృతి ఖచ్చితంగా వస్తుంది. మా ప్లాన్ తో మేము వస్తున్నాం. నీ ప్లాన్ లో నువ్వుండు, దాన్ని వదలకూడదు. సరే డైరెక్టర్ గారు, ఆ సీన్ కోసమే నేను వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ లేదు, స్ట్రైట్ గా దానికి ఇచ్చేయడమే ఉంది. ఇచ్చేద్దాం డైరెక్టర్ గారు. రామారావు రెడీగా ఉండు, మేము రెడీ అయ్యి వస్తాం. అమ్మా వస్తున్నారమ్మా. వస్తున్నారా? చూడు, దెయ్యాలు కాదు. బుజ్జి మమ్మీ, అడుగులు పిండిలో తెలుస్తున్నాయి. వాళ్ళు మనుషులే. విన్నావుగా రామారావు? ఎంట్రీలోనే కన్ఫర్మ్ అయిపోయింది. అయిపోయారు డైరెక్టర్ గారు. కంగారు పడకు, నీ దగ్గరికి రానివ్వు. బుజ్జి చిన్ని, మెయిన్ డోర్ లాక్ చేసేయండి. అలాగే. రామారావు వస్తున్నారు. అలాగే డైరెక్టర్ గారు. శృతి, ఈ దరిద్రులకి దారి చూపిస్తే నన్నే వదిలేసి పారిపోతారా? వచ్చేస్తున్నారు. బుజ్జి మమ్మీ, మెయిన్ డోర్ లాక్ చేశాం. ఏమండి, అటే వెళ్ళుంటారు, పదండి. శృతి, శృతి, తలుపు తీవే. శృతి, తలుపు తీ. 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 శృతి ఎవరు సార్? నాటకాలాడకే, ముందు తలుపు తీ. శృతి, తలుపు తీ. తలుపు తీ. ప్లాన్ నేను వేశాను అనుకున్నాను, నాకు స్కెచ్ వీళ్ళు వేశారా? అడ్డంగా బుక్ అయిపోయాను, దొరికాను. బ్యాంకుకి మోసం చేసిన నేరానికి నన్ను జైలుకి పంపిస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? తలుపు తీ. ఏయ్, నాటకపు దయ్యమా, తలుపు తీస్తావా లేక బద్దలు కొట్టినా? తలుపు తీ. నువ్వు బతుకు. ఆఖరికి బుడ్డోళ్ళు కూడా నన్ను బెదిరిస్తున్నారు. అసలు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? శృతి, తలుపు తీ. తలుపు తీ. ఇంకా రావట్లేదేంటి? దొరికిపోయిందటవా? అలానే ఉందే. తలుపు తీ. మరి మన డబ్బులు? దానికోసం దయ్యాలమైనా ఉపయోగం లేకుండా పోయిందే. బ్యాంకుకి మనమే కొట్టాలయ్యో, మీ అమ్మ తోడు. 10 కోట్లే
శృతమ్మా దొరకకుండా బయటపడవే తల్లి. ఇది ఇంకా వినదు. రామారావు బద్దలు కొడదాం రా. ఓకే బాబోయ్, నేను ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఎలా? అక్షరా, సరే బయట చూద్దాం పద. రామారావు నువ్వు ఇటెళ్ళు. అమ్మ బాబోయ్, అది భూపతి దొరికిందే సందనుకుని పారిపోయారు. నన్ను కాపాడేది ఎవరిప్పుడు? దొంగలు 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 ఎక్కడ? దొంగలు దొంగలు మీ మొహాల అల్లుడు మీరా? అయినా ఇక్కడున్నారేంటి? మీరెందుకున్నారు? దొంగలక్షరా దెయ్యాలాగా తెల్ల బట్టలు వేసుకొని ముగ్గురు మగాళ్ళు ఇంతింతున్నారు తెలుసా? మగాళ్ళ కారులో వస్తుంటే టక్కున ఎదురొచ్చి ఆపారు. దడుచుకొని చచ్చాను. దయ్యాలం కాదు దొంగలమని ముగ్గురు విగ్గులు తీసి చూపించారు. అప్పుడే మాకు మొగాళ్ళని తెలిసింది. అమ్మయ్యా, తప్పుగా అనుకున్నాను. నన్ను కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు. మరి మీ కారేది? ఈ అక్షర అస్సలు వదలదు. తప్పించుకోవాలి. చెప్పు, కారేది? మమ్మల్ని లాగేసి మా కారులోనే పారిపోయారు అల్లుడు. అందుకే దొంగలు దొంగలు పట్టుకోండి అని అరుస్తూ పరిగెడుతున్నాము. లక్షలు పోసి కొన్నాం, దొరుకుద్దా అయ్యా? ఏమోనే, పాట్లు పీకి అమ్మేస్తారేమో. అమ్మో, అయినా అసలు నీకెందుకయ్యా ఈ టైంలో ఐస్ క్రీమ్ తినాలనిపించింది? బంగారం లాంటి కారు పోగొట్టుకోవడానికా? అంత నీ వల్లే. మీ అమ్మ తోడు. సరేలేవే, ఊరుకో, ఏడవకు. అయినా అల్లుడు మీరిక్కడెందుకున్నారో చెప్పలేదు. ఈ ఇంటిని చూస్తేనే శృతి చనిపోయింది అని గుర్తొస్తుంది. మీ అమ్మ తోడు. అదేం చనిపోలేదు. అలానే మేమనుకుంటున్నాం. అయినా ఎక్కువ రోజులు తప్పించుకోలేదు. మీరు పగలు రాత్రి తేడా లేకుండా ఇలాగే తిరిగితే ఈసారి మిమ్మల్ని ఎత్తుకుపోవచ్చు. రండి పదక్షర. వెదవకి వెదవలే కదమ్మా తోడుంటారు. తొందరలోనే ముగ్గురిని 3 చెరువుల నీళ్లు తాగిస్తాను మావయ్య గారు. అక్షరం 3 చెరువులు అంటుంది. తాగలవా? తప్పదు. చేసిన దానికి అనుభవించాల్సిందే. జైలుకి పోయే ముందు ఆ భూపతికి నా చేతుల్లోనే ఉంటుంది. అమ్మయ్య, చెరువులతో నాకు సరిపెట్టారు. బోనస్ నీకేనయ్యోయ్. జైలుకు పోకుండానే అరవింద్ తీసే నారికి చచ్చూరుకుంటావేమో. మీ అమ్మ తోడు. ఇదొక్కతి నీ ఘోష నాకు అర్థమైంది. నేనే సంతకు వెళ్ళి కూరగాయలు తెచ్చేశారా బుజ్జమ్మ? అక్కడ రేట్లు పెరిగిపోయాయండి. ఆటో కూడా దొరకలేదు. పాపం వీళ్లే మోసుకొచ్చారు. నాకు ఫోన్ చేయాల్సిందమ్మా. అనుకున్నాను అరవిందా, కానీ అచ్చయ్య వద్దన్నాడు. వీళ్ళు ఊరు మనుషులు కదా, గట్టిగా ఉక్కులా ఉంటారులే. ఉక్క ఇక్కడ తొక్కలు ఊడిపోయాయి. అవును, రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి కదా. అమ్మో, ఇక పై ప్రాణాలు పైకే పోతాయిగా. ఆటోలో తీసుకెళ్దాంలే. స్కూల్ పిల్లలకి భోజనాలు పంపించాలిగా. ఇక్కడే 2 సంచులు కోయించి తీసుకెడితే తొందరగా అయిపోతుంది. ఉక్కులాంటి వాళ్ళు ఉన్నారుగా బుజ్జమ్మ. నాకు నువ్వు కాఫీ ఇచ్చి నేను ఊదుకొని తాగేలోపు వీళ్ళు ఊది పాడేస్తారు. ఊపిరి పీల్చుకునే లోపే లాగి పడేస్తున్నావుగా బావా. వెళ్ళి కోసేయండి. దాయ్ కాఫీ నన్ను అడగొచ్చు కదా మావి గారు. మా ఆవిడ చేతితో తాగుదామని. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? వాళ్ళని ఆశ్రయించాం మేడం. తీసుకున్నారు కదా, కట్టండి. లేదంటే వాళ్ళు చెప్పిందే చేయమంటున్నారు. మాది అదే సమస్య మేడం.
మేము డబ్బులు కట్టమని చెప్తున్నా వినట్లేదు. వాళ్ళెందుకు అబద్ధం చెప్తారని మమ్మల్ని ప్రశ్నిస్తూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మేడం. మీరే కాపాడాలి మేడం, మాకు భయంగా ఉంది. ప్లీజ్ మేడం, మీరే కాపాడాలి మేడం, మీరే కాపాడండి. లేవండి లేవండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నాకు చెప్పారు కదా. వాళ్లే మేడం, కాల్ కట్ చేస్తున్నా కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఏది ఇవ్వండి. హలో, ఏంటి డబ్బు ఇస్తున్నావా? గెస్ట్ హౌస్కి వస్తున్నావా? నేను వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను. ఓహో, ఇద్దరూ కలిసి వస్తున్నారా? ఎక్కడున్నావు? ఆహా, వస్తున్నారా అయితే? మరింకే అడ్రస్ విను. గుంటుపల్లి 3rd స్ట్రీట్. ఎంతసేపట్లో వస్తున్నారు? ఎంతో త్వరగా రావాలనే ఉంది. ఓహోహో, గుడ్ గుడ్. ఇలా లొంగిపోతే సమస్య ఏముంది? రండి. మీ అక్కని మాట్లాడింది ఏది? ఓ, నువ్వేనా? ఎక్కడా అని అడ్రస్ అడిగి మొహం మూసుకుని వచ్చావే? సిక్కేవా అన్నా? మనం తీసేస్తాంగా. డబ్బులు కట్టాక కూడా వేధించడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే దశలు పద్ధతే కాదు. అబ్బో, పద్ధతుల గురించి చెప్పేంత గొప్పదానివా? మంచి చెప్పడానికి స్థాయితో పనిలేదు. డబ్బులు కట్టాము అన్నది నిజం. అది తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్, కట్టనప్పుడు పెరిగిపోయింది. ఎలా? క్వశ్చన్స్ అడగడానికి లేదు. మీ చెల్లి ఫార్మ్స్ మీద సైన్ చేసి పంపించింది. సైన్ చేసిందని ఇంట్రెస్ట్ రేట్ మీ ఇష్టానికి పెంచుకుంటారా? ఇది అడగడానికి వస్తే డబ్బులు కట్టాలి, లేదంటే మా వేధింపులు పడాలి. అది వద్దంటే గదిలోకి రావాలి. ఇక్కడ దాకా వచ్చి ఇంత మాట్లాడి సిక్కేందుకు? ఎవడ్రా నువ్వు? ఆడవారి మీద చేతులు వేయకూడదు కదండి, తప్పండి. నువ్వెవడవరా చెప్పడానికి? మంచి చెప్పడానికి ఆధార్ కార్డు కావాలారా? చెప్పడానికి నువ్వెవర్రా? ఎరా, రుణ బ్యాంక్ అని ఒకటి పెట్టుకుని డబ్బిచ్చి వడ్డీతో సహా అంతా కట్టినా కూడా ఇంకా వేధిస్తారా? మమ్మల్ని చెప్పుకోలేని మాటలు కూడా అన్నారు సార్. ఎరా, అంటారా అంటారా అంటారా? మీ వేధింపులకి వీళ్ళు చనిపోవాలి అనుకున్నారు, కానీ మీరు వీళ్ళని వదిలిపెట్టారా? ప్రాధేయపడినా కరుణించారా? మీవే ప్రాణాలా? బుజ్జమ్మ, మంచిగా చెప్పాలి. ఒక గొప్ప వీర వనిత కథ చెప్పాలి. అనగనగా ఒక ఊర్లో ఓ ఉన్నత విలువలు కలిగిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ఉంది. గవర్నమెంట్లో అందరికీ మేలు చేసే ఓ పెద్ద ఉద్యోగం చేయాలని వాళ్ళ అమ్మగారి కల. మీలో కలెక్టర్ ఎవరవుతారు? నేనవుతానమ్మా. దీన్ని కలెక్టర్ని చేస్తాను. ఆ కలను
తన కలగా చేసుకుని చదువుతుంది. తర్వాత ఒక ఇంటికి కోడలైంది. ఉద్యోగం వచ్చేస్తుందా బుజ్జమ్మ? లేదమ్మా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను ఆ అత్తగారింట్లో మోయాల్సి వచ్చింది. ఇప్పుడు తను కలెక్టర్ అవటం అవసరమా? పాపం నానమ్మ. వాటన్నింటినీ ఎంతో భరించింది. చిరునవ్వుతోనే స్వీకరించింది. తన కోసం కాకుండా తన లక్ష్యం కోసం, ఇతరుల కోసమే పాటుపడింది. తన కుటుంబం కోసమే అహర్నిశలు పాటుపడేది. ఆ ఇంట్లో తన అత్తయ్యకి ఇష్టం లేకపోయినా తన భర్తకి ఇచ్చిన మాట కారణంగా తన లక్ష్యాన్ని చేరుకుంది.